T20 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు తాండూరు మండలం వికారాబాద్ జిల్లా వాల్మీకి నగర్ సౌకార్పేట తాండూరులో శ్రీ చాకలి ఐలమ్మ తెలంగాణ వీరనారి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఈ రోజు చిత్తంగా పోరాడిన మహిళ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రజకార సంఘం తాండూరు వారి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్బిఎల్ శ్రీనివాసరెడ్డి, బీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కందుకూరి రాజ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ తాడికొండ స్వప్న, ఇతర పార్టీ నాయకులు ఎస్ రాజగౌడ్, ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి, వైస్ చైర్మన్ బాలరెడ్డి నీరజ, రజకార సంఘ అధ్యక్షులు సిహెచ్ రమేష్, సి రవికుమార్, నాయకులు కోటపల్ల నరసింహులు, కౌన్సిలర్ సోమశేఖర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, దోబిగా డెవలప్మెంట్ అలాగే బీసీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని రజకార సంఘం యొక్క విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు ఒక గ్లూకోజ్ మంచి బలం ఇప్పించేటట్టు బీ కాంప్లెక్స్గా వాడుకొని మేము ఎగిరి కనిచేసేటట్టు ఉపన్యాసం ఉండాలని చెప్పి నా యొక్క ఆశన అట్లనే ఉండాలని చెప్పి కోరుచున్నాను. చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ స్వప్న పర్మల్ గారికి, ఏఎంసీ చైర్మన్ పట్ల బాలరెడ్డి గారికి, మరియు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, మరియు మన కౌన్సిలర్లు, మిగతా కౌన్సిలర్లకు, ఇక్కడికి వచ్చిన రజక సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, వాళ్ళ పేర్లు నాకు ఇంత తెలియదు, అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అడిగింది బీసీ కంపౌండ్ స్టార్ట్ చేసిండ్రు, మొత్తం క్లీన్ చేయించి దోబీ కోట్ని ఫస్ట్ క్లాస్గా చేపిస్తామని మేడం గారు ఇప్పుడు చెప్పింది, మొత్తం క్లీన్ చేపిస్తుందని. ఇంచుమించు వారం 10 రోజుల్లో ఆమె కంప్లీట్ చేపిస్తుంది ఖచ్చితంగా. మీరు అడిగింది బీసీ కమ్యూనిటీ హాల్, శాఖాది వాళ్ళకు కమ్యూనిటీ హాల్ అడిగారు. ఇంకొకటి నన్ను ఏం అడిగారంటే ఒక గుంట భూమి అడుగు, ఒక గుంట భూమి కాదు, నేను 2 గుంటలు ఇస్తాను, దాన్ని రీసెంట్ చేపిస్తాను అర్జెంటుగా. దానికి నా సొంత భూమి ఉంది, నేను ఇస్తానని ఇంతకుముందు మీరు ఎవరు అడగలేరు, అడగకుండా నేను ఒక గుంట ఇస్తానయ్యా, మీరు డబ్బులు వద్దంటే కూడా ఇలా కూడా చెప్పారు. 2 గుంటలు కూడా ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధము. 2 గుంటలు ఈ వారం 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేను చెప్తాను, మా విష్ణు ఇలా చెప్తాను, ఆయన అడిగితే. గత కొన్ని సంవత్సరాల నుంచి తాండూరులో ఎక్కడ లేని విధంగా రజక సంఘం ఆధ్వర్యంలో మరి చాకలి ఐలమ్మ జయంతి కానీ వర్ధంతి కానీ ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నందుకు ముఖ్యంగా రజక సంఘం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా ఒక్క తాటిపై ఉండి మనం అందరం మన ఆశయాలకు అనుగుణంగా ముఖ్యంగా ధీరవనిత చాకలి ఐలమ్మ ఏదైతే కలలు విన్నారో, ఏదైతే మరి పెత్తందారులను కానీ భూస్వాములను కానీ ఎదిరించి ఆమె హక్కుల కోసం ముందుకు సాగిందో ఆమెను ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా చేపట్టాలని తెలియజేసుకుంటూ, అలాగే మరి రాష్ట్రంలో మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వారికి ఈ వేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాను. మరి ఎక్కడైతే రజక చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ పైన కూడా ఏర్పాటు చేసి మరి అలాగే మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ అని పెడతా ఉన్నారో మరి ఇతర ప్రాంతాల్లో దానికి కూడా చాకలి ఐలమ్మ పేరును పెట్టాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన గౌరవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలన్న. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా గ్రంథాలయ మాజీ నేటి జయంతి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, రజక సోదరులకు, ఉపాధ్యాయులకు, యువకులకు, ఉద్యమకారులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు తాండూరు నియోజకవర్గం తెలుపుకుంటూ, మరి చాకలి ఐలమ్మ అనేక పోరాటాలు, సాయుధ పోరాటంలో మహిళల కోసం, భూముల కోసం, మన ఆడపిల్లల కోసం అనేక పోరాటాలు చేసిన వీర వనిత. మరి ఆమె జయంతి వర్ధంతులు చేసుకోవడం ఎంతో సంతోషమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఈరోజు మరి అనేక తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను వక్రీకరించే విధంగా సమైక్య రాష్ట్రంలో మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ వచ్చినాక